Hello my dear students, welcome to our favorite channel PIT. Okay, so మరి మన PIT ఛానల్లో టార్గెట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసుకున్నాం కదా. దేనికి సంబంధించి టార్గెట్ సిరీస్ అనేది ఐపీఈ. ఓకే, ఐపీ ఎగ్జామ్కి సంబంధించి టార్గెట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసుకున్నాం కదా. సో మన టార్గెట్ సిరీస్లో గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి మనము ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో అవునా, సో ఎవరైతే మన టార్గెట్ సిరీస్ని ఫాలో అవుతున్నారో సో వాళ్ళందరికీ 95% డెఫినెట్గా అనేది వస్తుందన్నమాట. సో వెంటనే మరి మీ ఫ్రెండ్స్కి కూడా మీరు షేర్ చేస్తున్నారా? సో ఓకే, సో మరి ఏంటన్నా ఈరోజు మన టార్గెట్ సిరీస్లో చాప్టర్ ప్రాబబిలిటీ. ఓకే, సో మరి ప్రాబబిలిటీ గురించి ఈరోజు మనం క్లాస్లో చెప్పుకుందాం. ఓకే, సో ఆల్రెడీ మనము ప్రాబబిలిటీకి సంబంధించిన 7 మార్క్స్ అనేవి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో ఆల్రెడీ మీరు ఇంకా ఎవరైనా సరే ఆ వీడియో చూడకుండా ఇంకా ఎవరు చూడని వాళ్ళు ఉంటే సో వెంటనే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ అనేది చేయడం జరిగింది లింక్ అనేది. సో వెంటనే ప్రాబబిలిటీ ఆ 7 మార్క్స్ అనేది మీరు చూసేయండి. సో దానికి సంబంధించిన థియరీ అండ్ అలాగే 7 మార్క్స్ అనేది మనము లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఓకే, సో మరి ఈరోజు మనము 4 మార్క్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఓకే, సో మరి ప్రాబబిలిటీ, సో దీని నుంచి మనకి 8 మార్క్స్. ఓకేనా, 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి 2 ఇస్తాడు. టోటల్గా మనకి ఎన్ని మార్క్స్ వస్తుందంటే మనకి 15 మార్క్స్. ఓకే, టోటల్గా 15 మార్క్స్ అనేవి ప్రాబబిలిటీ నుంచి మనకు వస్తుంది. ఒకటేమో 7 మార్క్స్. ఓకేనా, సో ఏంటన్నా టోటల్గా 15 మార్క్స్ క్వశ్చన్ అనేది 15 మార్క్స్ వస్తాయి. 7 మార్క్స్ క్వశ్చన్ ఏమో ఒకటి వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ ఏమో 2 వస్తాయి. ఓకేనా, సో మరి ఏంటన్నా 7, 8, 15 మార్క్స్. ఓకేనా, ఆల్రెడీ 7 మార్క్స్. ఓకే, ఆల్రెడీ 7 మార్క్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ చెప్తున్నాను, ఇంకా ఎవరైనా సరే 7 మార్క్స్ ప్రాబబిలిటీకి సంబంధించి 7 మార్క్స్ ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసాం లింక్ అనేది చూసేయండి. అండ్ అలాగే ప్లేలిస్ట్ కూడా ఆల్రెడీ ఉంది. సో ప్లేలిస్ట్లో మీకు సంబంధించి మనకి టార్గెట్ సిరీస్ మ్యాథ్స్ సంబంధించి అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఏ చాప్టర్ ఏ సబ్జెక్ట్ సంబంధించి ఆ సబ్జెక్ట్ ప్లేలిస్ట్లు అనేవి ఉన్నాయి. సో మీరు వెంటనే చూసేయండి. ఓకేనా, సో చూడన్నా చాలా తక్కువ అంటే చాలా తక్కువ టైం ఉంది మనకి. ఓకే, ఎన్ని రోజులు టైం ఉంది అన్న మనకి? ఆల్రెడీ జనవరి. ఓకే, సంక్రాంతి వచ్చేసింది కదా. సో నెక్స్ట్ మళ్ళీ సంక్రాంతి కూడా అయిపోయింది మనకి. ఇప్పుడు సంక్రాంతి కూడా అయిపోయింది కాబట్టి సో మళ్ళీ ఇంకెన్ని రోజులు టైం ఉంది మాకైతే మనకి ఒక 1 మంత్. మళ్ళీ 1 మంత్లో మళ్ళీ ప్రాక్టికల్స్ అంటాం అండ్ అలాగే మొత్తం అయిపోద్ది. మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది, సెషన్ 1 ఉంది. సో ఇవన్నీ మనకి టైం అయిపోద్ది కాబట్టి ఇప్పుడే ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోండి. ఓకే, యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? నెక్స్ట్ వన్. సో స్టార్టింగ్. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం అన్న. సో చూడండి 4 మార్క్స్ చాలా అంటే చాలా సింపుల్గా ఉంటాయి. ఓకేనా, సో మనకి మెయిన్ సో చూడండి జస్ట్ మీరు ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటే చాలు. ఓకేనా, యూనియన్, ఇంటర్సెక్షన్. యూనియన్ ఏంటి, ఇంటర్సెక్షన్ ఏంటి ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశాను. సో చూడండి అన్న, సో దీంట్లో 4 మార్క్స్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ చాలా అంటే చాలా సింపుల్ బేసిక్స్ క్వశ్చన్ అన్న. సో చూడండి ఇది ఫస్ట్ క్వశ్చన్. సో పి ఆఫ్ ఏ అనేది ఒకటి ఇచ్చాడు, 2 ఏ అండ్ బి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అన్నాడు. ఏ అనేది ఒకటి, బి అనేది ఒకటి. ఏంటి ఇండిపెండెంట్ ఈవెంట్స్. సో పి ఆఫ్ ఏ అండ్ పి ఆఫ్ బి ఎంత ఇచ్చాడు? పి ఆఫ్ ఏ 0.6, పి ఆఫ్ బి ఎంత ఇచ్చాడు మనకి 0.7. సో ఇక్కడ వచ్చేసరికి సో చూడండి మనకి ఏమన్నాడు, ఫస్ట్ వన్ తీసుకోండి. ఏమన్నాడు ఫస్ట్ వన్? పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. మరి ఏంటన్నా ఫార్ములా ఏంటి మనకి? పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. ఇంటర్సెక్షన్ కదా, యూనియన్ ఉంటే ప్లస్ అవుతుంది, ఇంటర్సెక్షన్ ఉంటే మనకి ఏమవుతుంది ఇంటూ. సో పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. సో ఏమవుతుంది పి ఆఫ్ ఏ అంటే ఎంత? 0.6 ఇంటూ 0.6 ఇంటూ 0.7 ఎంత అవుతుంది? 0.42 కదా, 0.42. సో నెక్స్ట్ వన్, సెకండ్ వన్ ఏమవుతుందన్న మనకి? పి ఆఫ్ ఏ యూనియన్ బి. పి ఆఫ్ ఏ యూనియన్ బి. ఎడిషన్ థీరం. సో ఎడిషన్ థీరం ఫార్ములా కదా ఏంటి? పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇదే కదా ఫార్ములా. సో ఏమవుతుందన్న పి ఆఫ్ ఏ అంటే ఎంత? 0.6 ప్లస్ పి ఆఫ్ బి 0.7 మైనస్ 0.42. టోటల్గా ఎంత అవుతుంది? 1.3. 1.3 కదా ఇక్కడ. సో 1.3 మైనస్ 0.42 టోటల్గా ఎంత అవుతుంది? 0.88 కదా, 0.88. సో మరి నెక్స్ట్ వన్, థర్డ్ వన్ ఏమన్నాడు? పి ఆఫ్ బి బై ఏ మల్టిప్లికేషన్ థీరం. పి ఆఫ్ బి బై ఏ ఏమవుతుందన్న? పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ బై పి ఆఫ్ ఏ అంటే ఏమవుతుంది ఇక్కడ? పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఏ బై పి ఆఫ్ ఏ. సో పి ఆఫ్ ఏ క్యాన్సిల్ అయిపోయింది.
సో ఎంత అయింది నాన్న మనకి ఇక్కడ ఎంత మిగిలింది పి ఆఫ్ బి అంటే పి ఆఫ్ బి అంటే ఎంత 0.7 0.7. సో మరి నెక్స్ట్ ఫోర్త్ వన్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ మరి ఇంటర్సెక్షన్ సారీ కాంప్లిమెంట్ ఓకే కాంప్లిమెంట్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ అవుతుంది కదా పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ మరి పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అంటే ఎంత 1 మైనస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అంటే ఎంత 1 మైనస్ పి ఆఫ్ ఏ ఇంటూ ఇక్కడ 1 మైనస్ పి ఆఫ్ బి మరి 1 మైనస్ పి ఆఫ్ ఏ అంటే ఎంత అవుతుంది 0.4 ఇంటూ ఇక్కడ ఎంత అన్న 0.3 సో 0.12 సో సింపుల్గా ఉందా సూపర్ సో ఇంతేనా మనకి సింపుల్గా ఉంటాయి సో చూడండి మీకు ఈ 4 1 2 3 4 ఇచ్చినందుకు 4 మార్క్స్ అంతే సో చూడండి చాలా సింపుల్ మనకు 2 మార్క్స్ క్వశ్చన్కి ఎంత ఉంటుందో 2 లైన్లో అంతే ఉంటుంది జస్ట్ మీరు ఏంటంటే ఫార్ములా రాసేయటం ఫార్ములా నుంచి మీరు 2 స్టాప్లు వేసేయటం అయిపోయింది 4 మార్క్స్ ఈజీ అంటే చాలా ఈజీగా ఉంది కదా మనకి సో సూపర్ సో మన నెక్స్ట్ వన్ సో సేమ్ ఏమన్నాడు పి ఆఫ్ ఏ బై బి ఏంటన్నా పి ఆఫ్ ఏ బై బి సో చూడండి సింపుల్గా చేసేద్దాం ఇది పి ఆఫ్ ఏ బై బి అంటే ఎంత అవుతుందండి ఇక్కడ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి అవుతుంది కదా సో అక్కడ కాదు ఇక్కడ డైరెక్ట్ మనం కిందే తీసుకుందాం సో మనకి నీట్గా ఉంటుంది సో ఫస్ట్ వన్ ఏంటన్నా పి ఆఫ్ ఏ బై బి ఏమవుతుంది పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి కదా సో పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బై పి ఆఫ్ బి సో కదా ఏంటి ఇంటర్సెక్షన్ కాబట్టి ఏంటి వచ్చింది సో పి క్యాన్సిల్ అయిపోతే పి ఆఫ్ ఏ సో పి ఆఫ్ ఏ ఎంత ఇచ్చాడు మనకి 0.2 అంతే ఆన్సర్ సో నెక్స్ట్ వన్ సేమ్ అది కూడా అంతే తీసుకోండి సేమ్ పి ఆఫ్ బి బై ఏ ఈసారి బి బై ఏ కాబట్టి ఏమవుతుంది పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ బై పి ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎంత అవుతుందన్న పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఏ బై పి ఆఫ్ ఏ క్యాన్సిల్ సో ఎంత అవుతుంది పి ఆఫ్ బి అంటే ఎంత అవుతుంది 0.5 కదా సో బాగుందా సూపర్ సో నెక్స్ట్ వన్ ఏంటి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి సో ఆల్రెడీ మీకు తెలిసిందే కదా పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఎంత పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అంటే ఎంత 0.2 ఇంటూ 0.5 అంటే ఎంత 0.10 అంటే 1 కదా సో మన నెక్స్ట్ వన్ పి ఆఫ్ ఏ యూనియన్ బి సో ఏంటన్న ఫార్ములా పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి సో మరి పి ఆఫ్ ఏ ఎంత 0.2 ప్లస్ పి ఆఫ్ బి 0.5 మైనస్ 0.1 టోటల్గా ఎంత 0.6 0.7 మైనస్ 0.1 0.6 ఓకేనా సో చాలా సింపుల్గా ఉంది మరి సూపర్ ఓకే సో మరి నెక్స్ట్ వన్ ఓకే ఏమన్నాడు చూడండు ఇఫ్ ఏ కామా బి ఆర్ 2 ఈవెంట్స్ విత్ పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎంత ఒక ఏ యూనియన్ బి ఇచ్చాడు ఏ ఇంటర్సెక్షన్ బి ఇచ్చాడు దాని నుంచి పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ప్లస్ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా సో ఫస్ట్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఓకే ఓకే we know that P of A union B ఎంత అవుతుంది P of A plus P of B minus P of A intersection B సో కదా సో దాన్ని ఇటు సైడ్ తీసుకొచ్చేసేయండి అంటే P of A plus P of B ఈక్వల్ టు ఎంత అవుతుందన్న P of A union B plus P of A intersection B కదా మరి P of A union B అంటే ఎంత 0.65 ప్లస్ 0.15 సో ఎంత అవుతుంది 0.8 అంతే కదా 0.80 అంటే 0.80 అంటే 0.8 ఓకే ఏంటిది P of
ఏ ప్లస్ పి ఆఫ్ బి. ఓకే, ఇప్పుడు నౌ ఏమన్నాడు, పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ప్లస్ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ కదా. సో ఎంత అవుతుంది, 1 మైనస్ పి ఆఫ్ ఏ ప్లస్ 1 మైనస్ పి ఆఫ్ బి. సో ఇక్కడ 1 + 1 అంటే ఎంత, 2 మైనస్ కదా, మైనస్ కామన్ తీస్తే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి. ఓకే, సో మరి 2 మైనస్ ఇక్కడ ఎంత ఇచ్చాడు అన్న, సో 2 మైనస్ పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మనకి ఎంత వచ్చింది, 0.8 అంటే మనకి ఎంత ఇక్కడ. సో దేర్ ఫోర్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ప్లస్ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఎంత, 1.2. సో సింపుల్గా ఉంది. సో ఈ విధంగా ఏం లేదు, చాలా సింపుల్ అంటే సింపుల్. మన బేసిక్స్ క్వశ్చన్స్ ఇస్తాడు, ప్రాబిలిటీ 4 మార్క్స్. ఓకేనా. సో చూడండి, జస్ట్ మనకి 2 మార్క్స్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది, జస్ట్ 4 or 5 స్టెప్స్ ఉంటాయి, అంతకుమించి ఎక్కువ ఉండదు. జస్ట్ ఆ లాజిక్ అర్థం చేసుకుని చాలు మనం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ కామ బి 2 ఈవెంట్స్ అన్నాడు, పి ఆఫ్ ఏ పి ఆఫ్ బి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నాడు, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఏ డస్ నాట్ అక్యూర్స్. ఏ డస్ నాట్ అక్కర్స్ అంటే ఈ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ కనుక్కోవాలి, పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్. ఓకే, అండ్ సెకండ్ వన్ ఏంటి, నెయిదర్ ఏ నార్ బి, నెయిదర్ ఏ నార్ బి అంటే ఓకే. సో పి ఆఫ్ ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్, పి ఆఫ్ ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్. ఓకేనా. ఓకే, సో మరి చూడండి, సో మరి ఇక్కడ సో ఫస్ట్ వన్ సో గివెన్ పి ఆఫ్ ఏ ఎంత, 0.5. సో ఏమన్నాడు, ఏ డస్ నాట్ అక్కర్స్. సో పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఎంత అవుతుంది, 1 మైనస్ పి ఆఫ్ ఏ. సో ఎంత, 1 మైనస్ 0.5 అంటే ఎంత, 0.5. ఓకే, సో మరి నెక్స్ట్ వన్. సో చూడండి, దీనికి 2 మార్క్స్ కదా. సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ వన్ ఏంటన్నా, సెకండ్ వన్ నెయిదర్ ఏ నార్ బి, నెయిదర్ ఏ నార్ బి అన్నాడు అంటే మనకి ఇక్కడ పి ఆఫ్ ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే 1 మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి. ఓకే, సో మరి 1 మైనస్ ఆఫ్ పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కదా, పి ఆఫ్ ఏ యూనియన్ బి ఫార్ములా. సో ఎంత అవుతుందన్న, 1 మైనస్ పి ఆఫ్ ఏ అంటే ఎంత, 0.5 ప్లస్ 0.4 మైనస్ 0.3 అంటే ఎంత, 1 మైనస్ 0.6. ఓకే, అంటే 0.4. -0.4. ఓకే, సూపర్. సో బాగుంది కదా. నెక్స్ట్ వన్, ఏ ప్రాబ్లమ్ ఈజ్ క్యాలిక్యులేటింగ్ గివెన్. ఓకే, 2 స్టూడెంట్స్ ఏ అండ్ బి అన్నాడు, సాల్వింగ్ 1 అంటే పి ఆఫ్ ఏ ఇచ్చాడు. ఓకే, పి ఆఫ్ ఏ ఈక్వల్ టు 1/3, పి ఆఫ్ బి ఈక్వల్ టు 1/4. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ బీయింగ్ సాల్వ్డ్ ఇట్ బోత్ ఆఫ్ దెమ్ ట్రై ఇండిపెండెంట్లీ. ఓకే, బోత్ ఆఫ్ దెమ్ ట్రయింగ్ ఇండిపెండెంట్లీ అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ యూనియన్ బి. ఓకే, మనము ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి. ఓకేనా. సో మరి ప్రాబిలిటీ ఏ యూనియన్ బి, సో ఏమవుతుంది, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. సో ఎంత అవుతుందన్న, 1/3 ఇంటూ 1/4, సారీ ప్లస్ కదా ఇక్కడ, ప్లస్ 1/4 మైనస్ 1/3 ఇంటూ 1/4. సో 1/3 ప్లస్ 1/4 మైనస్ 1/12.
సో ఎల్సిఎం ఎంత అవుతుంది 12 కదా. సో ఎల్సిఎం 12 అయితే ఎంత అవుతుంది ఇక్కడ 4 + 3 - 1 6/12. సో ఎంత అవుతుంది 1/2. ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి బోత్ ఆఫ్ దెమ్. ఓకేనా 1/2. సో నెక్స్ట్ వన్ స్పీక్ ఏ అంటే ఏ అనే ఈవెంట్ స్పీక్ ట్రూత్ ఇన్ 75%. 75%లో ఇచ్చాడు, పర్సంటేజ్లో ఇచ్చాడు కాబట్టి బై 100 చేస్తాం కదా. సో బై 100 చేస్తాం. నెక్స్ట్ బి అనేది ఇక్కడ 80%లో చేస్తాం. సో ఇక్కడ రాసుకోండి పి ఆఫ్ ఏ ఎంత ఇచ్చాడు 75/100 కదా, అంటే ఎంత 3/4. ఓకే. నెక్స్ట్ పి ఆఫ్ బి ఎంత ఇచ్చాడు 80/100 4/5. ఓకే. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ దేర్ స్టేట్మెంట్స్ అబౌట్ an incident do not match? Okay, incident do not match. So P of A complement intersection B plus P of A intersection B complement. సో ఇది తీసుకున్నప్పుడు ఇది ఉండకూడదు, ఇది తీసుకున్నప్పుడు వీళ్ళు మాట్లాడకూడదు. ఏమన్నాడు అబౌట్ ఇన్సిడెంట్ డు నాట్ మ్యాచ్, వాళ్ళది మ్యాచ్ అవ్వకూడదు అనమాట. ఓకేనా, ఇద్దరిది మ్యాచ్ అవ్వకూడదు. సో వీడి ట్రూత్ మాట్లాడినప్పుడు వీడు మాట్లాడకూడదు, వీడి ట్రూత్ మాట్లాడినప్పుడు వీడు మాట్లాడకూడదు. సో నేను డెఫినెట్గా రాశా. ఓకే, ఏ కాంప్లిమెంట్ తీసుకున్నప్పుడు బి ట్రూత్ మాట్లాడినప్పుడు ఏ మాట్లాడకూడదు, ఏ మాట్లాడినప్పుడు బి. సో డు నాట్ మ్యాచ్, అది మ్యాచ్ అవ్వకూడదు అనమాట. ఓకేనా స్టేట్మెంట్ అనేది. సో చూడండి, సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ పి ఆఫ్ ఇంటర్సెక్షన్ కదా. సో పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి కాంప్లిమెంట్. అంటే ఇక్కడ ఎంత అవుతుంది 1 - పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. సో మొత్తానికి ఇంటూ కదా ఇక్కడ 1 - పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటూ 1 - పి ఆఫ్ బి. ఓకే, సో మరి సబ్స్టిట్యూట్ చేసేస్తే 1 - పి ఆఫ్ ఏ అంటే ఎంత 3/4 ఇంటూ పి ఆఫ్ బి 4/5 ప్లస్ 3/4 ఇంటూ 1 - 4/5. ఓకే, సో మరి ఎంత అవుతున్నాడు మనకి ఇక్కడ 4 కదా. సో 1/4 ఇంటూ 4/5 అంతే కదా. 4 - 3 అంటే ఎంత 1. 1/4 ఇంటూ 4/5 ప్లస్ ఇక్కడ ఎంత 3/4 ఇంటూ సేమ్ ఇక్కడ కూడా అంతే కదా, ఎంత 1/5. సో టోటల్గా ఎంత అవుతుంది 4/20. సో లేదు ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి సో ఎంత అవుతుందని ఇక్కడ 1/5 ప్లస్ 3/20. సో ఎల్సిఎం 20 అవుతుంది కాబట్టి 4 + 3/20. సో ఎంత అవుతుంది 7/20. 7/20 వస్తుంది. ఓకేనా. సో మరి నెక్స్ట్ వన్ చూడండి, ద ప్రాబిలిటీ ఆఫ్ ది కాంట్రాక్టర్ టు గెట్ ఏ రోడ్ కాంట్రాక్ట్. ఓకే, ఒక కాంట్రాక్ట్ రోడ్ కాంట్రాక్ట్ అంటే ఓకే పి ఆఫ్ ఏ తీసుకో ఎంత ఇచ్చాడు 2/3. నెక్స్ట్ అండ్ ది గెట్ ఏ బిల్డింగ్ కాంట్రాక్ట్ ఏమన్నాడు పి ఆఫ్ బి ఎంత 5/9. ద ప్రాబిలిటీ టు గెట్ అట్లీస్ట్ 1 కాంట్రాక్ట్, అట్లీస్ట్ 1 అంటే దాంట్లోనే దీంట్లో అయినా సరే ఏదైనా సరే ఒకటి అన్నాడు, ఏదైనా ఒకటి అన్నాడు కాబట్టి పి ఆఫ్ ఏ యూనియన్ బి ఏదైనా ఒకటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్, సో కదా యూనియన్. ఓకే, ఇది ఏ ఇది బి. సో 1 2 3 1 4 5 అన్నాడు. సో ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. సో 1 2 3 1 4 5 అట్లీస్ట్ 1. సో దీంట్లో ఒక 3 కాంట్రాక్ట్లు ఉన్నాయి, దీంట్లో ఒక 3 కాంట్రాక్ట్లు ఉన్నాయి అన్న. ఓకే, ఏ కాంట్రాక్ట్ అయినా తీసుకోవచ్చు రెండిట్లో. ఓకేనా, ఏ కాంట్రాక్ట్ అయినా తీసుకోవచ్చు కాబట్టి నేను యూనియన్ తీసుకుంటా. ఓకే, సో పి ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత అన్నాడు 4/5 అన్నాడు. సో ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ హీ గెట్స్ బోత్ ఆఫ్ దెమ్, బోత్ ఇద్దరూ కలిసి. సో మరి వీళ్ళిద్దరూ కలిసి ఉన్న కాంట్రాక్ట్, ఓన్లీ వీళ్ళిద్దరూ కలిసి ఉన్న కాంట్రాక్ట్నే చేయాలి. సో అప్పుడేమవుతుంది మనకి ఇంటర్సెక్షన్. అప్పుడేమవుతుంది మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటి ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కదా. ఇద్దరు కలిసి ఉండి చేయాల్సింది కాబట్టి బోత్ ద కాంట్రాక్ట్స్ కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి. సో దేర్ ఫోర్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి
ఇది మనము ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఓకే, సో చూడండి, సో వినో మనకి ఫార్ములా తెలుసు ఏంటన్నా, పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏమవుతుంది, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో మనకు కావాల్సింది ఏ ఇంటర్సెక్షన్ కాబట్టి దీని ఇటు సైడ్ తీసుకొచ్చేయండి. సో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి. సో ఎంత అవుతుంది, పి ఆఫ్ ఏ ఎంత 2/3 ప్లస్ 5/9 మైనస్ 4/5. సో కదా, సో మరి మొత్తానికి మనకి ఎల్సిఎం ఎంత అవుతుందంటే మనకి ఎల్సిఎం, సో చూడండి ఇంతనా 3, 9, 5. ఓకే, 3 తీసుకున్నాం అనుకో, 1, 3, 5. సో దీంట్లో క్యాన్సిల్ అవ్వదు. ఓకే, సో మనకి ఏమైనా క్యాన్సిల్ అవుతా అవ్వదు. సో 1 × 3, 3 × 3 9, 9 × 5 ఎంత 45. ఓకే, సో ఎల్సిఎం ఎంత 45 ఎల్సిఎం తీసామనుకో. సో ఇక్కడ 15 అంటే 30 ప్లస్ ఇక్కడ 5 25 మైనస్ 9 అంటే 36. సో టోటల్గా ఎంత అవుతుందన్న మనకి 55. ఓకే, 36 మైనస్ 6 అంటే 19, 19/45. 19/5 ఏమైనా క్యాన్సిల్ అవుతుందా మనకి, 19/45 అని క్యాన్సిల్ అవుతుందా, ఏమవుదు. ఓకే, సో ఇదనమాట. ఓకే, సో మరి నెక్స్ట్ వన్. ఓకే చూడండి, ఏబిసి అనేవి 3 ఇండిపెండెంట్ ఈవెంట్స్ అన్నాడు కదా, 3 ఇండిపెండెంట్. సో సంథింగ్ 1, 2, 3 ఇచ్చాడు, 3 కండిషన్స్. ఓకే, ఏమన్నాడు, దెన్ ఫైండ్ పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ కామా పి ఆఫ్ బి పి ఆఫ్ సి సపరేట్గా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ మీరు రాసుకోండి, గివెన్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్. అంటే ఏమవుతుందన్న, ఇంటర్సెక్షన్ కాబట్టి పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ సి కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 1/4. నెక్స్ట్ వన్, పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఎంతనన్నా, పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ సి కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 1/8. సో నెక్స్ట్ వన్, పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ కదా. సో ఎంత ఇచ్చాడు అంటే పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ సి కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఎంత, 1/4. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే మనము, సో దీనికి మీరు ఈక్వేషన్స్ ఇచ్చుకోండి. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1, 2, 3. సో 1, 2, 3. ఓకేనా. సో 1, 2, 3 మనం ఈక్వేషన్ తీసేసుకున్నాం అనుకో. సో నౌ సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, 1/3 చేద్దాం, 1/3. ఓకే, ఈక్వేషన్ 1 బై ఈక్వేషన్ 3. సో ఏమవుతుందన్న, సో చూడండి, పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ సి కాంప్లిమెంట్ బై ఎంత 3 కదా. ఓకే, పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ సి కాంప్లిమెంట్. సో ఇదంతా 1/4, ఇది కూడా 1/4. 1/4 క్యాన్సిల్, పి ఆఫ్ సి కాంప్లిమెంట్ పి ఆఫ్ క్యాన్సిల్. సో పి ఆఫ్ ఏ బై ఇక్కడ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అంటే 1 మైనస్ పి ఆఫ్ ఏ ఈక్వల్ టు 1 కదా. సో ఈ డినామినేటర్ అటు సైడ్ తీసుకెళ్ళిపోండి, పి ఆఫ్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్. ఇటు సైడ్ వచ్చేస్తే 2 పి ఆఫ్ ఏ ఈక్వల్ టు 1, పి ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎంత, 1/2. సో మనకు వాల్యూ వచ్చేసింది, ఒక వాల్యూ వచ్చేసింది. ఓకేనా. సో ఇప్పుడు సెకండ్ చేద్దాం, ఏంటి, నౌ ఈసారి ఏం చేద్దాం, సో అదేవిధంగా క్యాన్సిల్ అయ్యే విధంగా చూసుకోండి. ఓకే, సో 1, 2 చేసామనుకో.
ఓకే, 1 2 చేస్తే మనకి 2 మిగిలిపోతాయి. ఇక్కడ కాంప్లిమెంట్ లేదు, ఇక్కడ కాంప్లిమెంట్ లేదు, 2 మిగిలిపోతాయి. సో మనం 1 3 ఆల్రెడీ చేసాం కాబట్టి 2 3 చేయండి. 2 3 చేసుకుంటే ఓకే ఏ బి ఓకే 2 3 చేయండి. ఓకేనా? సో నౌ 2/3. ఓకే, మనం 2/3 చేసామనుకో 2 ఎంత? బికి సింగిల్ ఉందా? సో చూడండి, పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ సి కాంప్లిమెంట్ బై పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ సి కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1/, ఎంతనా 1/8/1/4. ఓకే, 1/8/1/4 ఇట్లా 2 టైమ్స్ సి కాంప్లిమెంట్ ఏ కాంప్లిమెంట్ క్యాన్సిల్ అయిపోతే ఎంత మిగిలింది? పి ఆఫ్ బి బై ఇక్కడ 1 మైనస్ కదా, 1 మైనస్ పి ఆఫ్ బి ఈక్వల్ టు 1/2 ఈక్వల్ టు 1/2. సో 1/2 కాబట్టి ఎంత అవుతుందన్నా? పి ఆఫ్ బి, సో ఇటు సైడ్ వస్తుంది కాబట్టి 2 పి ఆఫ్ బి ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ బి. ఇది కూడా ఇటు సైడ్ వచ్చేస్తే 3 ఇంటూ పి ఆఫ్ బి ఈక్వల్ టు 1. పి ఆఫ్ బి ఈక్వల్ టు ఎంత? 1/3. 1/3. ఓకేనా? సో మనకి పి ఆఫ్ ఏ వాల్యూ వచ్చేసింది, నెక్స్ట్ పి ఆఫ్ బి వాల్యూ కూడా వచ్చేసింది. సో ఇంకేం చేయాలి మనము? సో ఆ పి ఆఫ్ ఏ పి ఆఫ్ బి తీసుకొచ్చేసి మనకి ఈక్వేషన్ 1లో పెట్టేసేయండి. ఓకేనా? సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఓకే. సో ఏంటన్నా ఫస్ట్ ఏంటి? పి ఆఫ్ ఏ కదా, సో పి ఆఫ్ ఏ వాల్యూ ఎంత వచ్చిందన్న మనకి? 1/2 ఇంటూ నెక్స్ట్ ఇక్కడ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ ఉంది అంటే 1 మైనస్ పి ఆఫ్ ఎంత? 1 మైనస్ 1/3 ఇంటూ 1 మైనస్ పి కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఎంత? 1/4. ఓకే, సో మనకి ఇక్కడ ఎంత అవుతుంది? 1/2 ఇంటూ ఇక్కడ ఎంత అన్న 3, సో 2/3 ఇంటూ 1 మైనస్ పి ఆఫ్ సి ఈక్వల్ టు 1/4. సో ఇక్కడ ఎంత అవుతుంది? 6 కదా, సో ఇక్కడ 2 2 క్యాన్సిల్ అయిపోయింది. 1/3, సో ఈ 3 అటు సైడ్ వెళ్తే మనకి ఎంత అవుతుందన్న? న్యూమరేటర్ అవుతుంది. సో 1 మైనస్ పి ఆఫ్ సి ఈక్వల్ టు ఎంత? 3/4 అంటే పి ఆఫ్ సి ఈక్వల్ టు ఎంత? 1 మైనస్ 3/4. సో పి ఆఫ్ సి ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1/4. సో దేర్ ఫోర్ పి ఆఫ్ ఏ ఎంత? 1/2, పి ఆఫ్ బి ఎంత? 1/3, పి ఆఫ్ సి ఎంత? 1/4. 1/4. ఓకేనా? సింపుల్గా ఉన్నాయి కదా, చూడండి మరి. ఓకే, సూపర్. సో నెక్స్ట్ వన్. సో చూడండి అన్న, ఇది మనకి మల్టిప్లికేషన్ థీరం. ఓకేనా? ఆల్రెడీ మీకు 7 మార్క్స్లో ఎడిషన్ థీరము, బేస్ థీరం 2 చెప్పేశాను. ఆ రెండిట్లో డెఫినెట్గా ఒకటి వస్తుంది కదా. సో ఇది మనకి మల్టిప్లికేషన్ థీరం. సో ఏం లేదన్న, జస్ట్ మనము కండిషనల్, ఓకే, కండిషనల్ థీరం బేస్ చేసుకొని మనకి 2 ఫార్ములాస్ ఉంటాయి. ఓకే, దాన్ని బేస్ చేసుకొని మనం చేసేయడమే. ఓకేనా? సో చూడండి ఫస్ట్, సో ఏమని ప్రూవ్ చేయమన్నాడు? ఇది స్టేట్మెంట్ అన్న. ఓకే, ఈ స్టేట్మెంట్ ఎగ్జామ్లో మీరే రాసుకోవాలి. ఏ కమా బి అనే 2 ఈవెంట్స్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. పి ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 అయితే పి ఆఫ్ బి గ్రేటర్ దాన్ 0. పి ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 అయితే ఏమవుతుంది? పి ఆఫ్ బి గ్రేటర్ దాన్ 0 అయితే ఏమవుతుంది? సో ఈ రెండు పి ఆఫ్ ఏ పి ఆఫ్ బి. ఓకేనా? ఇదేమో పి ఆఫ్ ఏ తీసుకున్నప్పుడు ఇది అవుతుంది, పి ఆఫ్ బి తీసుకున్నప్పుడు ఇది వస్తుంది అనమాట. ఓకే, దెన్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఇది. ఇదేంటి? మల్టిప్లై థీరం అనేది ప్రూవ్ చేయమన్నాడు. ఓకే, సో చూడండి ప్రూవ్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ సొల్యూషన్. ఓకేనా? సో ఏంటన్నా సొల్యూషన్? ఇఫ్ ఏ కామా బి ఆర్, ఈ మ్యాటర్ కూడా మీరు రాయాలి నా ఎగ్జామ్లో, అందుకే నేను రాస్తున్నాను. 2 ఈవెంట్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ such that P of A greater than 0 comma P of B greater than 0. Then by definition of conditional theory,
కండిషనల్ థియరీ P ఆఫ్ B బై A, P ఆఫ్ B బై A ఏమవుతుందన్న P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B బై P ఆఫ్ A. సో దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1. లేదు అంటే ఇంకా మీకు క్లారిటీ కావాలంటే ఒక్క నిమిషం. సో కదా, సో ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఈక్వల్ టు, సో మనకి P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B కావాలి కాబట్టి P ఆఫ్ A ఇటు సైడ్ తీసుకొచ్చేయండి. సో అప్పుడు ఏమవుతుంది, సో నేను సరే కింద రాస్తాను చూడండి. సో కదా P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఈక్వల్ టు ఎంత అన్న P ఆఫ్ A ఇంటూ P ఆఫ్ B బై A, P ఆఫ్ A ఇంటూ P ఆఫ్ B బై A. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకే. సో మరి నెక్స్ట్ వన్ సేమ్ అగైన్ బై కండిషనల్ థీరం. ఏంటన్నా ఈసారి ఇప్పుడు ఏం తీసుకున్నాం, ఇక్కడ B బై A కదా, ఇప్పుడు A బై B తీసుకోండి. P ఆఫ్ A బై B. సో ఏమవుతుంది P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B బై P ఆఫ్ B అంటే P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B. సో ఇది ఎప్పుడు P ఆఫ్ B గ్రేటర్ దాన్ 0, ఇది ఎప్పుడు అన్న P ఆఫ్ A లెస్ గ్రేటర్ దాన్ 0. ఓకే. ఈక్వల్ టు ఎంత అవుతుంది P ఆఫ్ B ఇంటూ P ఆఫ్ A బై B. సో దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. సో ఫ్రమ్ 1 and 2 we get ఏంటన్నా 1 and 2 ఏమవుతుంది P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఈక్వల్ టు P ఆఫ్ A ఇంటూ P ఆఫ్ B బై A ఈక్వల్ టు P ఆఫ్ B ఇంటూ P ఆఫ్ A బై B. అంతేనా. హెన్స్ ప్రూవ్డ్. సో ఈ విధంగా సింపుల్గా ఉంటాయి. ఓకేనా మనకి. సో నెక్స్ట్ వన్. సో ఓకే. సో మరి దీంతో మనకి 4 మార్క్స్ కూడా మ్యాక్సిమం అన్ని మోడల్స్ మనము కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో మరి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క చాప్టర్ మీరు అనేది డెఫినెట్గా చూసుకోండి అన్న. మ్యాక్సిమం మనకి 95% మీకు డెఫినెట్గా వస్తుంది, ఎవరైతే మన టార్గెట్ సిరీస్ని ఫాలో అవుతూ వస్తున్నారు. ఓకే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరు ఒక్క వీడియో కూడా ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనా. సో మరి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్తో కలుద్దాం. సో అంతవరకు టేక్ కేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ PIT. Okay, so thank you very much.